స్థాయిలో. హాయ్, వెల్కమ్ టు స్టడీ టైం. ఫారిన్ కు వెళ్లాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమెరికా. ఉద్యోగం చేయాలంటే అమెరికానే కోరుకుంటాం. సంపాదించాలన్నా అమెరికాకే వెళ్తాం. స్థిరపడాలన్నా అమెరికాలోని స్థిరపడాలనుకుంటాం. అలా అన్ని రంగాల్లోనూ ముందున్న అమెరికాను మనం రోల్ మోడల్ గా ఎంచుకుంటాం. మరి మెడిసిన్ చదవాలంటే మరో దేశం గురించి ఎందుకు ఆలోచించాలి? అవును, మెరుగైన వైద్య విద్య లభించే చోటు అమెరికానే. అమెరికాలో వైద్య విద్య మిగిలిన దేశాలకు తలమానికంగా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి అమెరికాకు అడుగు దూరంలో ఉన్న బార్బడస్ అమెరికాలో మెడిసిన్ చదవాలనుకుంటున్న తెలుగు విద్యార్థులకు గేట్వే బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎంకాట్ రాయాల్సిన పనిలేదు, టోఫెల్ స్కోర్ అవసరమే రాదు. మీరు అమెరికాలో ఒక డాక్టర్గా స్థిరపడాలని కోరుకుంటే చాలు. నీట్ ర్యాంకర్ కూడా కానవసరం లేదు. కావాల్సిందల్లా డాక్టర్ కావాలన్న దృఢ సంకల్పం. అందుకు 5 ఏళ్ల కృషి, పట్టుదల ఇవి ఉంటే చాలు. మీరు అమెరికాలో డాక్టర్ కాగలరు అని అంటుంది ఐఎస్ఎం ఎడ్యుటెక్. అమెరికాలో డాక్టర్ కావాలంటే బార్బడస్ లో బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదివితే ఎలా అమెరికా కలలు నిజమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ముందు ఐఎస్ఎం ఎడ్యుటెక్ రీజనల్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు, అలాగే యుఎస్ ఎంఎల్ఈ స్పెషలిస్ట్ డాక్టర్ భానుప్రకాష్ గారు, వారితో పాటు ఈ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మీనా కుమారి గారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ బాలా ఈశ్వర్ గారు కూడా మన స్టూడియోలో వీరందరూ కూడా ప్రస్తుతం ఉన్నారు. వెల్కమ్ అండి మీరందరికీ కూడా. ఇక సార్, మీ పర్మిషన్ తో మనం ఒకసారి యూనివర్సిటీ ఏవి ఒకసారి చూసేద్దాం. ప్లీజ్ ప్లే ద ఏవి. ఓకే, 2 minutes. ఎప్పుడు ఇలాంటి సంఘటన చూసినా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎక్కువ మంది వైద్యులు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? చెప్పు రవి. పిల్లలందరికీ ఇష్టమైన ఈ కావ్య కళ డాక్టర్ కావాలని. కాని వాళ్ల నాన్నగారు ఆమెను బయటకు పంపడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కావ్య యొక్క రక్షణ చింత ఆమె కలలను కల్లలు చేసింది. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. రాజేష్ తన ఆఫీసులో మంచి సామర్థ్యం ఉన్న ఉద్యోగి. ఈయన కల కూడా డాక్టర్ అవ్వాలని. కాని అధిక ఫీజుల కారణంగా ఓడిపోయారు. ప్రతి సంవత్సరం వైద్యులు కావాలన్న వేల మంది కల ఈ కారణాల వల్ల దూరమవుతోంది. ఇందుకోసమే ఉంది ఐఎస్ఎం ఎడ్యుటెక్. ఇక్కడ ప్రపంచ శ్రేణి వైద్య విద్య లభిస్తుంది, అది కూడా తక్కువ ఫీజుతో. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇక్కడ విద్యార్థులకు రక్షణ మరియు భద్రత కల్పించి వారిని భవిష్యత్తు వైద్యులుగా తయారు చేస్తారు. వైద్యులు కావాలని కలలు కనండి, ఆ కలను మేం పూర్తి చేస్తాం. ఈ యోధులతో పాటు మనమందరం గెలుస్తాం. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇప్పుడు ఏ కల కూడా అసాధ్యం కాదు. రైట్, నాగేశ్వరరావు గారు, ముందుగా ఐఎస్ఎం ఎడ్యుటెక్ గురించి ఒక్కసారి ఆ నేపథ్యం గురించి మాకు మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఖచ్చితంగానండి. 1994లో ప్రారంభించిన డాక్టర్ పనిభూషణ్ గారు మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఫౌండర్ అండి. ఆయన మెడికల్ కెరీర్ 1994లో స్టార్ట్ అయింది. అబ్రాడ్లోనే ఆయన పూర్తి చేసుకోవడం జరిగింది. సో తన అబ్రాడ్లో చదువుకునేటప్పుడు ఒక స్టూడెంట్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో పర్సనల్గా అతనికి తెలుసు. కాబట్టి 2002లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా చట్టం తీసుకొచ్చి విదేశాలకు పంపించడానికి సమాయత్తమైన తరుణంలో తను ఎక్కువ మంది విద్యార్థులను మంచి మెడికల్ క్వాలిటీ డాక్టర్స్గా తీర్చిదిద్దాలి అనే ఆశయంతో ఫస్ట్ రష్యాలోని కిర్గిస్తాన్లో ఐఎస్ఎం స్టార్ట్ చేయడం జరిగిందండి డాక్టర్ పనిభూషణ్ గారి ఆధ్వర్యంలో. సో అలా స్టార్ట్ చేసిన ఆ జర్నీ ఈ 18 సంవత్సరాల్లో 5 కంట్రీస్లో 11 యూనివర్సిటీస్లో దగ్గర రమారమి 8,600 మంది డాక్టర్స్ను మన దేశానికి సేవలు అందించడానికి ఈ సంస్థ ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఈ జర్నీలో ఎన్నో విప్లవాత్మకమైన రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సక్సెస్ ఒకరోజు రాదండి. సక్సెస్ రావాలంటే చాలా సమయం తీసుకుంటుంది. దానికి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగానే ఇక్కడ పనిభూషణ్ గారు, మా టీము అందరం కూడా అహర్నిశలు శ్రమించి ఒక తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకానికి ఒక 100% జెన్యున్గా వాటికి కమిట్మెంట్గా ఉంటూ ఆ యొక్క
విజయాన్ని సాధించే వరకు మేమందరం కృషి చేయడము, మా మెడికోస్ కూడా అదే విధంగా మేము చూపించిన బాటలో డెడికేటెడ్గా ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ జర్నీలో మనం తీసుకున్న నిర్ణయాలు అంటే యాక్చువల్గా ఒక కన్సల్టెంట్ ఎలా ఉండాలి అనే దానికి 100% సాక్షిభూతమే ఐఎస్ఎం ఎడ్యుటెక్ అండి. సో కన్సల్టెంట్ అంటే ఓన్లీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఫీ స్ట్రక్చర్ చెప్పేసి అనుకూలంగా మాట్లాడేసి అడ్మిషన్ చేసి ఫ్లైట్ ఎక్కిచ్చేసి చేతులు దులుపుకోవడం చాలా ఆనవాయితీగా ఉంటుంది. అది కాదండి. సో ఒక తండ్రి మనం నమ్మకం పెట్టి మనకు అప్పగించిన తర్వాత ఆ తల్లిదండ్రుల రోలు పే చేస్తూ కెరీర్ స్టార్ట్ అయిన రోజు నుంచి విన్నింగ్ తీసుకొని తన కెరీర్లో స్థిరంగా ఏర్పడే వరకు వెన్నంటే ఉండే సంస్థ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అండి. సో 24 hours 365 days ఎడ్యుకేషన్ కెరీర్ మొత్తం కూడా వాళ్ళతో కలిసి జర్నీ చేస్తుంది. అందుతోపాటు ఎడ్యుకేషన్లో కూడా క్యాంపస్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీ సిలబస్ ఎంత ఇంపార్టెంటో తను కెరీర్ బిల్డప్ చేసుకునేటప్పుడు మనం ఇండియాకు వచ్చిన తర్వాత FMG ఎగ్జామ్, ఇప్పుడు రాయబోతే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, వీటన్నిటి కూడా అవగాహన కలిగించాలనేది ముఖ్యంగా మా సంస్థ యొక్క ఆశయము. సో దానికి తగ్గట్టుగానే మేము మొదటి రోజు నుంచి కూడా మా మెడికోస్ అందరికి కూడా కాలేజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో పాటు ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FMG టెస్ట్ గురించి, ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గురించి మేము వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందండి విత్ ఇన్ ద క్యాంపస్. దానికి మన డాక్టర్ భానుప్రకాష్ గారి టీం అంతా కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో అలాంటి ఏర్పాట్లే కాకుండా విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్స్ మెయింటైన్ చేయడము, గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ పెట్టడము, సో మన సౌత్ ఇండియన్ చెఫ్స్ని పెట్టి కంప్లీట్గా మన తెలుగు భోజనం మన పిల్లలకు అందించడము. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే హోమ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడింది. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కు హోమ్ సిక్నెస్ అనేది రాదు. సో స్టడీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, సక్సెస్కు ఎక్కువ దగ్గర కావడం జరుగుతుందండి. సో అదే మాకు విజయానికి బాట కలిగిస్తుంది. సో విత్ ఇన్ ద క్యాంపస్లో క్లాస్ రూమ్లో కూడా ఇండియన్ ఫ్యాకల్టీని తీసుకురావడం అంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా లేకుండా ఖచ్చితంగా ఇండియన్ ఫ్యాకల్టీ యాక్సెంట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇండియన్ ఫ్యాకల్టీ తోటి క్లాస్ రూమ్లో వాళ్ళకు సిలబస్ కంప్లీట్ చేయడము, దాంతోపాటు భానుప్రకాష్ సార్ టీమ్ తోటి యూఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్లో వాళ్ళకు శిక్షణ ఇవ్వడము, FMG ప్యాటర్న్లో శిక్షణ ఇవ్వడము, ఇవన్నిటి కంప్లీట్ చేస్తూ మేము సక్సెస్ సాధించామండి. సో దానివల్ల ఈరోజు ఒక స్టూడెంట్ సక్సెస్ కావాలంటే ఐఎస్ఎం తప్ప ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు అనేది రుజువు చేసే స్థాయికి మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ వచ్చిందండి. ఓకే సార్, ఇక డాక్టర్ భానుప్రకాష్ గారు మీ రోల్ చాలా ప్లే చేస్తుందని సార్ ఇప్పుడే చెప్తున్నారు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫారెన్ MBBS మీద చాలా అవేర్నెస్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. అండ్ ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే టీనేజ్ స్టూడెంట్స్ కూడా తమ పేరెంట్స్ ని ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఫారెన్ కి పంపిస్తా ఉన్నారు. పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఫారెన్ లో చదువుకుంటేనే గొప్ప అని చెప్పేసి ఆ ఆలోచనతో స్టూడెంట్స్ అందరినీ కూడా ఫారెన్ కి పంపించడం అనేది జరుగుతోంది. సో అటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చూసుకున్నట్టయితే ఎటువంటి పొరపాటు చేయకుండా మంచి దేశాన్ని మంచి యూనివర్సిటీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు వారు తీసుకోవాలంటారు ఒక్కసారి? మొట్టమొదటగా ఐఎస్ఎం ఎడ్యుటెక్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్లస్ TV5 ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు అండి. సో మీరు ద యూనిక్ క్వశ్చన్ అని చెప్పాలి, ద బెస్ట్ క్వశ్చన్ అని చెప్పాలి మీరు స్టార్టింగ్లోనే తీసుకున్నది. సో బెస్ట్ యూనివర్సిటీ సెలెక్షన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ వెరీ క్రిటికల్ డెసిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేరెంట్స్ తరఫు నుంచి చూసుకున్నా కూడా, లేదంటే మనకు స్టూడెంట్ తరఫు నుంచి చూసుకున్నా కూడా. ఇప్పుడు ఏంటంటే అండి అప్రాక్సిమేట్లీ మనకు 15 నుంచి 16 దేశాలకి మనకు MBBS చదవడానికి స్టూడెంట్స్ వెళ్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 100 to 150 యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే జనరల్గా వెళ్ళేవి. మీరు యాక్చువల్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే మీకు 400 వరకు కూడా మనకు లిస్ట్ అనేది ఉంటుంది. సో అప్రూవ్డ్ యూనివర్సిటీస్ అని అంటాం అనమాట. కానీ ఏ యూనివర్సిటీకి మనకు వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి మన కూతురుని కానీ కొడుకుని కానీ పంపించాలి అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టిక్ ఇన్ ద బాక్స్ అన్నట్టుగా మనకు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సో నా పరంగా ఒకవేళ అడిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మేబీ ద యూనివర్సిటీ వీ హ్యావ్ 2 important ఆస్పెక్ట్స్ అండి. వన్ ఈజ్ ద సేఫ్టీ టువర్డ్స్ ద కంట్రీ. మనం ఏదైతే కంట్రీకి వెళ్తున్నామో మనకు ఆ సేఫ్టీ ఎలా ఉంది ఆ కంట్రీలో అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం అక్కడ పంపించిన తర్వాత వెన్ ద స్టూడెంట్ ఈజ్ సేఫ్ అండ్ వీఆర్ సేఫ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్, దెన్ మనకు కూడా ఇక్కడ పేరెంట్స్కి కానీ సంస్థ తరఫు నుంచి కానీ ఊపిరి పీల్చుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక నార్మల్ లైవ్లీహుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ. ఎందుకంటే ప్రతి పేరెంట్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ వాళ్ళ డాటర్ని కానీ సన్ కానీ అంత దూరం పంపించడానికి మెయిన్ కారణము డాక్టర్ డిగ్రీ తీసుకొని రావాలి అని చెప్పేసి. దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఏ జాబ్ ఓవర్ దేర్, దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎ వెకేషన్,
the only reason what they are going over there is because of medical education. అంటే సేఫ్టీ ఉండి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఆ సంస్థ ద్వారా మనకు కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు ఏ యూనివర్సిటీనైనా ఎంచుకోవచ్చు అన్నట్టు. ఇందులో కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకు చాలా వరకు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఒకసారి మనం ఒక హిస్టరీ చూసుకున్నాం అనుకోండి, ఏదైనా సరే యూనివర్సిటీది, కొన్ని యూనివర్సిటీస్ మనకి 10 years old ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్ మనకి 100 years old ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 యూనివర్సిటీస్లో తీసుకుంటే వీ కెనాట్ సే దట్ ఇప్పుడు 100 years యూనివర్సిటీ ఉన్నంత మాత్రాన అది టాప్ క్వాలిటీ ఉంటుందని, 2-3 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన టాప్ క్వాలిటీ ఉండదు అని చెప్పేసి మనం చెప్పలేము. ఎనీథింగ్ గోస్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ అనేది నిజమే, ఎందుకంటే వీ కెన్ బై ఎనీథింగ్ బట్ వీ కెనాట్ బై అన్ ఎక్స్పీరియన్స్. బట్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఒక సంస్థ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎస్ఎం ఎడ్యుటెక్ తరఫు నుంచి మాట్లాడితే ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఇస్ రన్నింగ్ దేర్ ఓన్ మెడికల్ కాలేజెస్ అలాంగ్ విత్ అసోసియేటెడ్ మెడికల్ కాలేజెస్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ ఓన్ చేస్తూ వన్ ఆఫ్ ద ఓనర్షిప్లో ఉన్న ఏకైక సంస్థ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అని చెప్పాలి. అంతేకాకుండా అప్రాక్సిమేట్లీ 6 countries దే హ్యావ్ ద యూనివర్సిటీస్. 6 countries అప్రాక్సిమేట్లీ ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మోర్ దెన్ 6,000 స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్. ఈ సంవత్సరం నుంచి మనం కలుపుకుంటే దగ్గర 8,000. నెక్స్ట్ ఇయర్కి మా దగ్గరనే 10,000 మంది అంటే మనకు మెడికల్ స్టూడెంట్స్ ఈ అన్ని కంట్రీస్లో అన్ని కాలేజెస్లో చదువుకుంటూ ఉంటారు. అందుకని ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ సంస్థ. ఎందుకంటే ఫారెన్లో ఇప్పుడు మనకు పేరెంట్స్ కానీ ఎవరికి కానీ డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి తెలియదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ సంస్థ వాళ్ళు తీసుకువెళ్ళిన కంట్రీస్ కానీ అక్కడున్న సేఫ్టీ సెక్యూరిటీ కానీ అండ్ ఈ సంస్థ తరఫు నుంచి తీసుకున్న మెడికల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ అనేది మనం ఆ యూనివర్సిటీ మీద వదిలేయలేము. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒక్కసారి ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ యూనివర్సిటీ వాళ్ళని క్వశ్చన్ చేయలేరు. ద ఓన్లీ థింగ్ మన మీద నమ్మకంతో మనల్ని చూసి మనకు ఆ స్టూడెంట్స్ని పంపిస్తున్నారు. కాబట్టి అలాంటి క్వాలిటీ అనేది రెండో తరఫు నుంచి కూడా మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్నట్టుగా అనుకోండి, ప్లస్ మనకు ఎడ్యుకేషన్ తరఫు నుంచి కూడా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 విషయాలు ఒకవేళ పేరెంట్స్ చూసుకోగలిగితే సో దే కెన్ సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీ. అంటే ఒక 5 ఏళ్ళు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ ఆల్సో. 5 ఏళ్ళు వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ అక్కడ ఉండాలి అంటే దే హ్యావ్ టు సీ ఆల్ ద ఆస్పెక్ట్స్. సో అలాంటివి చూసుకుంటే బెటర్ అన్న ఉద్దేశం. ఓకే అండి. నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్టు టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఏ దేశాల్లో మీ యూనివర్సిటీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు? సో ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి మొట్టమొదటి అడుగుపెట్టింది రష్యా కంట్రీలోనే కిర్గిస్తాన్ అండి. కిర్గిస్తాన్లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐఎస్ఎం అండ్ కేఎస్ఎంఐ 2 కాలేజెస్ ఉన్నాయి. అండ్ పక్కనే ఉన్న కజకిస్తాన్ అండి. కజకిస్తాన్లో మనకు కజాక్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీ, కక్స్తో స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. కాస్పియన్ యూనివర్సిటీ కొత్తగా తీసుకోవడం జరిగింది. సో 3 యూనివర్సిటీస్ అక్కడ మొత్తం ఇక్కడికి 5 యూనివర్సిటీస్ అయినాయి. ఇంకా జార్జియాకు వచ్చేటప్పటికి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో ఆల్రెడీ సైనింగ్ అయిన కంట్రీ ఇది. సో ఇక్కడ మనకు 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ, అది 2001లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అండి. అండ్ మోర్ ఎవర్ యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ మేము అక్కడ మన స్టూడెంట్స్ అందరికీ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చి ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, దట్ ఈస్ ఆల్సో బెస్ట్ యూనివర్సిటీ. అండ్ టిబ్లిసీ ఓపెన్ యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీస్ను మనం జార్జియాలో చేయడం జరుగుతుందండి. ఇంకా తజికిస్తాన్లో వచ్చేసి నియర్లీ 70 years ఓల్డ్ యూనివర్సిటీ ఉంది, అవిసినా త్యాజిక్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది అక్కడ. సో దీంతోపాటు మనము ఇప్పుడు అమెరికాకు బాట వేయన ఉద్దేశంతో బార్బడోస్లోని బ్రిస్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మనము చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా మనం అడ్మిషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఏమో ఖచ్చితంగా అంటే స్టూడెంట్గా ఎకనామికల్గా వైజ్గా ప్లస్ పేరెంట్ మధ్యతరగతి కుటుంబాల వైజ్గా స్టూడెంట్ రీచ్ కావాల్సిన గోల్ వైజ్గా దీన్ని బట్టి మనం చూజ్ చేసి సెలెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ గోలు ప్లస్ బడ్జెట్ వైజ్గా తీసి సెలెక్ట్ చేసి మనము ఆప్షన్స్లోకి వెళ్ళి వాళ్ళకు క్లియర్ చేసే పద్ధతిలో మనం కౌన్సిలింగ్ చేస్తుంటామండి. ఓకే అండి, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఫర్దర్గా మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. స్టడీ టైంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఇక నాగేశ్వరరావు గారు, నార్త్ అమెరికాలో ఉన్న బార్బడస్ ఎంపికలో ముఖ్యంగా మీ ఒపీనియన్ గురించి ఒక్కసారి మా ప్రేక్షకులకి. ఐఎస్ఎం ఎడ్యుటెక్ తరఫున మనము 2004 నుంచి పంపిస్తున్న విషయం తెలుసండి. సిఎస్ కంట్రీస్లోను, రష్యన్ కంట్రీస్లోను, యూరోపియన్ యూనియన్లోను వీటన్నిటిలోనూ మనము పంపిస్తున్న విషయంలో స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ఇండియాకు వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇక్కడ తను స్థిరపడిన తర్వాత పీజీ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ విధంగానే వాళ్ళు అవగాహనతోటి వెళ్తున్నారు.
ఆ విధంగానే పీజీ అవకాశాలను వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కమింగ్ అప్ జనరేషన్ వచ్చేటప్పటికి ఈ పీజీ అవకాశాలు చాలా టైట్ అవుతున్నాయి మన దగ్గర. సో రమారమ్మ చూసుకుంటే మనకు మెడికల్ ఎడ్యుకేషన్ సీట్లు అనేవి 80,000 దాకా ఉన్నాయి, పీజీ సీట్లు 30,000 దాకా మాత్రమే ఉన్నాయి. కాంపిటీషన్ పెరిగింది. సో జనరేషన్ మెడికల్ సీట్లు ఎట్లాగో రావడం లేదు, విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి సో వై నాట్ వీ చూస్ ఫర్ పీజీ ఆప్షన్ ఆల్సో అనుకోవడం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు. సో పీజీ ఆప్షన్ కలిగిన ఎంబీబీఎస్ కోరుకోవడం అనేది ఈ నేటి జనరేషన్లో ఎక్కువ కనిపిస్తుంది. అది మా దృష్టికి వచ్చింది. సో దాంతో పనిభూషణ్ గారికి అందరికీ మేము సంప్రదించిన తర్వాత ఇట్లా మనము ఎడ్యుకేషన్తో పాటు ఎంబీబీఎస్ కోర్స్తో పాటు పీజీ కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనము ఎక్కడ సక్సెస్ కాగలము, ఎక్కువ అంటే టైం గ్యాప్ కూడా మనం చూసుకోవాలి. అంటే మెడిసిన్ ఎడ్యుకేషన్ అంటేనే ఎక్కువ లెంగ్త్ టైం ఉంటుంది. సో దీంతో పీజీ కూడా చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం స్పాన్ ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ టైం స్పాన్ కూడా కన్సిడర్ చేస్తూ వీలైనంత మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ డాక్టర్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మనం వై కాంట్ వీ చూస్ ఫర్ అమెరికా అని అనుకోవడం జరిగింది. సో అమెరికాలో వెళ్ళాలనుకున్నప్పుడు అమెరికాలో మనం మెడిసిన్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. 8 years కోర్స్ ఉంటుంది ఎంబీబీఎస్ కోర్స్ అక్కడ. సో ప్లస్ మళ్ళీ అక్కడ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. సో దాన్ని తీసుకొని మనం కన్సిడర్ చేస్తూ అమెరికా క్యారికులము, అమెరికన్ సిలబస్, అమెరికన్ ఫ్యాకల్టీ అన్నీ కలిగిన ది రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికాకు దగ్గరలో ఉన్న ఈ యొక్క కరీబియన్ కంట్రీస్లో మనం బార్బడోస్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ అమెరికన్ ఇవన్నీ ఆఫ్షోర్ క్యాంపసెస్, అమెరికాలో ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అమెరికన్ సిలబస్ ఉంటుంది. స్టూడెంట్ 100% యూఎస్ఎంఎల్ఈ స్టెప్స్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో పీజీ చేయాలంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలంటే ఆ సిలబస్లో చదువుకుంటేనే, ఆ ప్యాటర్న్ చదువుకుంటేనే, ఆ కరికులంలో అతను చదువుకుంటేనే సక్సెస్కి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. సో కంపేర్ చేస్తే మనం ఇండియాలో ఎంబీబీఎస్ చేసి పీజీ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేస్తే మ్యాక్సిమంగా 10% సక్సెస్ రేట్ ఉందండి. సో అదే ఈ కరీబియన్ కంట్రీస్లో మనం సక్సెస్ రేట్ చూసుకుంటే 80% సక్సెస్ రేట్ ఉంది. సో 80% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి అంటే ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఆల్మోస్ట్ మన ఇండియాలో మెడిసిన్ చేసిన దానికంటే 50%లో అయిపోతుంది. ఒక బి కేటగిరీలో చదివిన విద్యార్థికి ఎంత ఖర్చు వస్తుందో సేమ్ దాంట్లో 50%లో మనం ఇక్కడ కరీబియన్ కంట్రీస్లో పీజీ చేసుకునే అవకాశం, అమెరికాలో పీజీ చేసుకునే అవకాశం కల్పిస్తుంది మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనమాట. సో అందువల్ల మనం బార్బడోస్ కంట్రీస్లోని క్యాపిటల్ సిటీ బ్రిస్టోల్లో ఇప్పుడు భానుప్రకాష్ సార్ చెప్పారు, ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీ. సో సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో కరీబియన్ కంట్రీస్లో టాప్ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ బార్బడోస్. అందులో దట్ టు వీ హ్యావ్ సెలెక్టెడ్ ది క్యాపిటల్ సిటీ. సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది అండ్ అమెరికా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వీటన్నిటి ప్రకారంగా మనం చూస్ చేసుకుని బ్రిస్టోల్ ఇంటర్నేషనల్ ఈవెంట్ని ప్రమోట్ చేయడం జరిగిందండి. ఇక్కడ యూఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ ప్రకారంగా అమెరికన్ సిలబస్ ప్రకారంగా డాక్టర్ భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో అండ్ యూఎస్ఎంఎల్ఈ కంప్లీట్ చేసిన అమెరికన్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ మనము స్టూడెంట్స్కు మెడిసిన్ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది. సో ఇది మా ముఖ్య ఉద్దేశం. అంటే వీళ్ళంత స్పాన్ ఆఫ్ టైం అంటే 5 years మెడిసిన్ కోర్సులో వీళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఒక 3.5 yearsలో పీజీ కూడా చేసి మొత్తం 8 to 8.5 yearsలో ఎంబీబీఎస్ విత్ పీజీ చేసుకునే అవకాశం కల్పిస్తుంది బ్రిస్టోల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి. ఓకే సార్, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ముఖ్యంగా బార్బడోస్లో బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎంపిక యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? అదే అండి, ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, ఇక్కడ జనరల్గా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ లేదంటే వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ దే కమ్ బ్యాక్ టు ఇండియా దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ ఇప్పుడు కాల్డ్ అస్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసిన తర్వాత ద సేమ్ ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ పీజీ సీట్ కోసము, ప్లస్ సేమ్ ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ లైసెన్షియేట్ ఎగ్జామ్ లాగా తీసుకోవడం అనేది జరుగుతుంది సో దట్ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా. కానీ ఆ టైంలో అంటే ఒకసారి మనకు డిగ్రీ మొత్తం అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ యూఎస్ఎంఎల్ఈ జర్నీ అనేది స్టార్ట్ చేస్తే చాలామందికి తెలుసు, ఈవెన్ ద డాక్టర్స్ ఆర్ వాచింగ్ ద షో ఆల్సో దే కెన్ అగ్రీ విత్ మీ దట్ ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ 2 years టు ఫినిష్ ఆల్ ద స్టెప్స్. సో ఎందుకంటే ప్యాటర్నే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది కానీ జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండియాలో కూడా మనకు 2nd year ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యూఎస్ఎంఎల్ఈ రాయడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ యూఎస్ఎంఎల్ఈ రాసాక మళ్ళీ 3rd year 4th year అతను ఈ యూనివర్సిటీస్లోని ఇండియాలోనే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కానీ అదే మనకు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానీ లేదంటే వన్ ఆఫ్ ద కరేబియన్ మనకు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే కరేబియన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణమే ఇట్ ఈజ్ ఎ ఎంట్రీ డోర్ టు ద యూఎస్ కోసం సెలెక్ట్ చేసుకుంటారు. జనరల్గా మనకు రెసిడెన్సీ మ్యాచింగ్స్లో కానీ లేదంటే మనకు అక్కడ ఇంటేక్లో కానీ ఆర్ క్లినికల్స్లో కానీ మనకి యూఎస్, కెనడా యాజ్ వెల్ యాజ్ కరేబియన్ ఐలాండ్స్ అనేవి టాప్ ప్రయారిటీస్లో తీసుకుంటారు. మనకు అదర్ దెన్ యూఎస్ ఇంక్లూడింగ్ కెనడా కూడా మనకు ఐఎంజీ కేటగిరీలో వస్తుంది, అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ అని అంటాం. ఆ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కూడా ఎవరైతే మనకు అన్ని స్టెప్స్ ఫినిష్ చేస్తారో, స్టెప్స్ ఫినిష్ చేసిన తర్వాత మనం రెసిడెన్సీ అంటాం. రెసిడెన్సీ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ పీజీ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అక్కడ ఆ రెసిడెన్సీకి మనకి ఇచ్చే ప్రయారిటీలో ఉన్న కంట్రీ కాబట్టి. అంతేకాకుండా ఈ కరేబియన్ యూనివర్సిటీస్లో ఏంటి అంటే
డే 1 నుంచి కూడా ద ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యూఎస్ఎంఎల్ఈ. సో చాలామంది అంటూ ఉంటారు అక్కడ ప్రీమెడ్ ఉంటుంది కదా, మనకు ప్రీ మెడికల్లో మనం ఫస్ట్ 2 years చేయాలి కదా అని. ద హోల్ కోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 5 years అండి. ద హోల్ కోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 5 years అంటే 2 ఏళ్ళు మనకు ప్రీమెడ్ ఎలా చేస్తారు? ప్రీ మెడికల్ అని పేరు ఎందుకు అంటారు అంటే బిఫోర్ యూ స్టార్ట్ మెడికల్ సబ్జెక్ట్స్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా రిలేటెడ్ టు ది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కాబట్టి 1 సెమిస్టర్లో మనకు ఉంటాయి. కానీ మెడికల్ సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇంచుమించు మనకు 2nd year నుంచే స్టార్ట్ అయిపోతుంది, అంటే 2nd semester నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ద మెయిన్ రీజన్ ఈస్ ద టీచింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో డే 1 నుంచి కూడా మనకు యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్గానే ఉంటుంది అక్కడ. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే బ్రిడ్జ్టౌన్కి వెళ్తారో బై ద టైమ్ ద ఫినిష్ 5th semester దే హ్యావ్ టు క్లియర్ యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1. అంటే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 క్లియర్ చేసుకున్న తర్వాత దే విల్ గో టు క్లినికల్స్ అనేటివి మనకు యునైటెడ్ స్టేట్స్లో ఉంటాయి. అంటే క్లినికల్స్ యునైటెడ్ స్టేట్స్లో మనకు చేసిన తర్వాత అంటే అక్కడ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఇన్ బ్రిడ్జ్టౌన్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెడ్ స్కూల్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ అనమాట. అక్కడ ఇక్కడలాగా మనకు 3rd yearకి 4th yearకి మన క్లాస్ రూమ్ సిస్టమ్ అనేది ఉండదు. క్లినికల్స్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ అస్ హాస్పిటల్ రొటేషన్స్ మనకు, కానీ స్టెప్ 1 తర్వాత ఉంటుంది. సో వాళ్ళు 2nd year తర్వాతనే మనకి యూఎస్లో అడుగుపెట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెడిసిన్ కూడా మనకి యూఎస్లో చేస్తున్నారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ దే గెయిన్ ఫ్రమ్ ద యూఎస్ హాస్పిటల్స్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్ టు క్రాక్ యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 2 సీకే అంటే క్లినికల్ నాలెడ్జ్ యాజ్ వెల్ as సిఎస్ క్లినికల్ స్కిల్స్. అవి అక్కడే ఉండి చేస్తారు వాళ్ళు, అక్కడే ఉండి చేస్తారు. కాబట్టి మనకి వీసా ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. దాని తర్వాత స్టెప్ 3 రాసుకుంటారు అండ్ దే విల్ వెయిట్ ఫర్ ద రెసిడెన్సీ మ్యాచింగ్. ఎందుకంటే ద జర్నీ విల్ బీ మచ్ మోర్ ఈజియర్ వెన్ యూ ఆప్ట్ దిస్ బ్యాక్ డోర్ సిస్టమ్ అన్నట్టుగానే చెప్పాలి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు కెరీబియన్ మెడికల్ కాలేజ్ అనగానే ఓకే ఇట్స్ అన్ ఎంట్రీ టు ద యూఎస్ అన్నట్టుగా చూసుకుంటారనమాట. అందుకనే anyone who is opting okay I want to pursue my medical career in US అన్నట్టుగా అనుకుంటే majority of the people will opt such kind of universities మన కెరీబియన్లో అండి. అది మెయిన్ రీజన్ దీనికి. ఓకే అండి, ఇక నాగేశ్వర్ గారు ముఖ్యంగా ఇతర దేశాల కంటే చూసుకున్నట్టయితే బార్బడోస్లో వాతావరణం పరంగా కనుక చూసుకున్నట్టయితే అనుకూలంగా ఉంటుందంటారా? ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్గా చెప్పాలంటే మెడికోగా మనం విదేశాలు వెళ్ళేటప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తను ఏ కంట్రీకి వెళ్తున్నాడు అనే ఒక అవగాహన కలిగినప్పుడు ఆ కంట్రీ యొక్క వాతావరణ ఫేస్ చేయడానికి అతను సమాయత్తం కావాలి. హీ హాస్ టు రెడీ ఫర్ దట్, మానసికంగా అతను సిద్ధపడాలి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్కు మనకు అలవాటండి. వాతావరణం ఎలా ఉన్నా మనకు కంఫర్టబుల్గా ఉండే వాతావరణం తగ్గట్టుగా టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది, దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మనము హైదరాబాద్లో ఉన్నామండి, సపోజ్ ఇప్పుడు కొత్తగూడెము మంచిర్యాల ఇక్కడ వెళ్ళామనుకోండి టెంపరేచర్ హైగా ఉంటుంది, బట్ వీ షుడ్ నాట్ ఫీల్ మేము ఏసీలు వేసుకుంటే అలాగే ఉంటాయి. సో బట్ ఏంటంటే ఆ విధంగా అతను క్లైమేట్ కానీ ఫుడ్ కానీ వీటన్నిటికీ రెడీ కావాలి, ప్రిపేర్ కావాలి. వన్ హ్యాస్ టు గెయిన్ వన్ థింగ్ అంటే వన్ హ్యాస్ టు లూజ్ సంథింగ్. సో అలా అది కంపల్సరీగా మనం ఎడ్యుకేషన్ గురించి వెళ్తున్నప్పుడు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, మంచి సక్సెస్ కావాలనుకున్నప్పుడు దానికి ప్రయారిటీ ఇవ్వాలి, మిగతా అన్నిటికీ మనము మినిమైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ బార్బడోస్కి వచ్చినప్పుడు అటువంటివి లేవు. బట్ ఏంటంటే ఒక స్టూడెంట్గా నేను చెప్పే సలహా అది మాత్రమే, బార్బడోస్ కంట్రీ ఈజ్ ఏ ట్రాపికల్ వెదర్ అండి. ఎట్లా ఉంటుందని మనం చెప్పాలంటే మన కోనసీమ క్లైమేట్ లాగానే ఉంటుంది. సో కాకినాడ ఎట్లా ఉంటుందో సేమ్ అలా క్లైమేట్ ఉంటుంది. క్లైమేట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే హోమ్లీ అట్మాస్ఫియర్ క్లైమేట్ ఉంటుంది. సో మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకు. సో ఇక్కడ మంచి క్లైమేట్ అండి, నథింగ్ టు వరీ. ఓకే, ఇక భానుప్రకాష్ గారు ముఖ్యంగా బార్బడోస్ నుండి అమెరికాలో మెడిసిన్ చదవాలి అంటే ఆ సాధ్యాలు ఏంటి అండ్ ముఖ్యంగా వీటి గురించి ఒక్కసారి మా ప్రేక్షకులకి. యా అండి, సో ఇప్పుడు ఎవరైనా సరే అండి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ, ఇఫ్ దే వాంట్ టు ఆప్ట్ ఏ మెడికల్ కెరియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అది ఇండియాలో చదివినా లేదంటే కిర్గిస్తాన్లో చదివినా లేదంటే యుఎస్ కెరీబియన్ యూనివర్సిటీస్లో ఎక్కడ చదివినా కూడా దే హ్యావ్ టు గో త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ యాజ్ యూఎస్ఎంఎల్ఈ విచ్ ఇస్ నోన్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. ఇది మనకు టోటల్గా 3 steps లాగా ఉంటుంది, స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అని. స్టెప్ 1లో మనకు అడిగేటి క్వశ్చన్లో మనకు బేసిక్ సైన్సెస్ ఉంటాయి. దాని తర్వాత స్టెప్ 2లో మళ్ళీ 2 భాగాల్లాగా విభజిస్తారు, దాన్ని సీకే అంటాము. సీకే అంటే క్లినికల్ నాలెడ్జ్ అని, సిఎస్ అంటే క్లినికల్ స్కిల్స్ అని. సో జనరల్గా ఏంటి అంటే మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇండియన్ పరంగా మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన పోర్షన్ ఏదైతే ఉంటుందో అది స్టెప్ 1లో ఉంటుంది. కానీ మనకి ఇండియాలో సిస్టమ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మనకు డిగ్రీ తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా సరే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేవి రాస్తూ ఉంటాం.
కానీ మనకు కరేబియన్ యూనివర్సిటీస్లో కానీ యుఎస్లో ఇఫ్ దే హ్యావ్ ఎనీ మెడికల్ స్టూడెంట్స్ ఆర్ మెడికల్ కాలేజ్ యుఎస్లో కానీ వాళ్ళకి ఫస్ట్ బేసిక్ సైన్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే బేసిక్ సైన్సెస్ నుంచి క్లినికల్స్కి రావడానికి అనమాట. ద మూమెంట్ దే పాస్ USMLE స్టెప్ 1 దెన్ దే గో ఇన్ టు ద క్లినికల్ సినారియోస్కి వెళ్తారు. ఆ క్లినికల్స్ అనేటివి మనకు కెరేబియన్లో కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు యుఎస్లో చేయడం అనేది జరుగుతుంది. ఆ యుఎస్లో కూడా ఎలా ఉంటుంది అంటే మనకు సబ్జెక్ట్స్ని బట్టి వాళ్ళకి హాస్పిటల్స్ టైఅప్స్ ఉంటాయి. ప్రతి యూనివర్సిటీకి కూడా మనకు హాస్పిటల్ టైఅప్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు 100 మంది మనకి బేసిక్ సైన్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు 100 మంది ఒకటే హాస్పిటల్కి వెళ్ళారండి. ఎలా ఉంటుంది అంటే సిస్టమ్ కూడా ఒక 10 హాస్పిటల్స్ అసోసియేట్ అయిపోయి ఉంటాయి ఒక యూనివర్సిటీ తోటి. జనరల్గా పేరెంట్స్కి అంటారు మాకు తెలిసిన వాళ్ళు చికాగోలో ఉన్నారండి, లేదంటే కాలిఫోర్నియాలో ఉన్నారండి అంటే ఆ హాస్పిటల్ని మా లిస్ట్లో ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు నియర్ బై. అంటే 3-4 స్టూడెంట్స్ విల్ గో టు వన్ హాస్పిటల్, 5-6 స్టూడెంట్స్ విల్ గో టు అనదర్ హాస్పిటల్ టు పర్స్యూ క్లినికల్స్. సో ఆ క్లినికల్స్లోనే వాళ్ళు బెడ్ సైడ్ టీచింగ్ అనేది, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అనేది అవన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట అక్కడ. దెన్ వాళ్ళు అక్కడి నుంచి ఏదైతే నేర్చుకుంటారో ఎక్స్పీరియన్స్ని, ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లినికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకు మోర్ దెన్ క్లాస్ రూమ్ బేస్డ్ ట్రెడిషనల్ టీచింగ్ కన్నా కూడా వాళ్ళకు డైరెక్ట్గా బెడ్ సైడ్ అండ్ PBL కైండ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ అక్కడ హాస్పిటల్స్లో వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్ టు క్రాక్. అంటే స్టెప్ 1 అనేదే మనకు ఫోకస్ చేయాల్సింది. స్టెప్ 2 అనేది దాని తర్వాత ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి గెయిన్ చేస్తారు. కాబట్టి అంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఒక డాక్టర్ లాగా లేదంటే ఒక మెడికల్ స్టూడెంట్ లాగా మీరు చూసారనుకోండి కేసెస్ అన్నీ కూడా, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అనలైజ్ ద సేమ్ కేస్ వెన్ యూ ఫేస్ ఇన్ ది ఎగ్జామ్. సో అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి తెలియాల్సింది ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను మీకు USMLE స్టెప్ 1 రాసిన తర్వాత మనకు స్టెప్ 2 అనేది ఉంటుంది. ఇప్పటివరకు ఎలా ఉండే అంటే అండి, USMLE స్టెప్ 1లో స్కోర్ అనేది ఒక 85 to 90 రావాలి. USMLE స్టెప్ 2లో కూడా స్కోర్ అనేది 90% రావాలి. అయితేనే మనకు రెసిడెన్సీ మ్యాచింగ్కి అర్హులు అవుతారు అన్నట్టుగా ఉంటుండే. సో దట్ చాలా మందికి ఎలా ఉంటుండే అంటే మెడికల్ జర్నీలోనే అంటే ఫస్ట్ 2 years అయిపోగానే USMLEలో మనకు స్కోర్ బాగా రాలేదనుకోండి, అక్కడే కుంగిపోతాడు స్టూడెంట్ కూడా, అక్కడే మనకు డిమోటివేట్ అయిపోతాడు. అందుకని మనకి ECFMG ఏం చేసింది అంటే 2022 నుంచి USMLE స్టెప్ 1 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామ్. దాని స్కోర్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ మీద స్ట్రెస్ క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే బేసిక్ సైన్సెస్ని మనం అనలైజ్ చేస్తున్నాము. బేసిక్ సైన్సెస్లో నాలెడ్జ్ ఉంటే పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, ఒకసారి స్టూడెంట్ అనేది పాస్ అయిపోతే హీ కెన్ కంటిన్యూ హిస్ మెడికల్ ఎడ్యుకేషన్, మనకు నెక్స్ట్గా క్లినికల్స్కి వెళ్ళిపోవచ్చు. కానీ క్లినికల్స్లో అంటే ఒకసారి మనకు క్లినికల్స్ అయిపోయాక అంటే MBBS డిగ్రీ మొత్తం అయిపోయాక దెన్ హీ విల్ రైట్ USMLE స్టెప్ 2 CK. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు మనకు రెసిడెన్సీ మ్యాచ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మెనీ పీపుల్ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఇంతకుముందు ఎలా ఉందంటే ఒకసారి USMLE స్టెప్ 1లోనే డిసైడ్ అయిపోతుంది. 90 వచ్చే బదులు 75 80 వచ్చాయనుకోండి, ఇంకా రాదులేండి, ఇంకా USMLE ఫస్ట్ స్టెప్ 1లోనే ఇంత వస్తే స్టెప్ 2లో ఎలా వస్తుంది అని ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ బెస్ట్ వే టు అడాప్ట్ సచ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మనకి ఇక్కడ. ఓకే, ఇక నాగేశ్వర్ గారు, ఇక బార్బడోస్ కంట్రీలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా అలాగే అందులో ఉన్న బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఆ ఒక ఇంపార్టెన్స్ మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. దాని గురించి స్టడీ టైంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఇక నాగేశ్వర్ గారు, ముఖ్యంగా కరేబియన్ కంట్రీస్ చాలా ఉన్నప్పటికీ కూడా అందులో చాలా యూనివర్సిటీస్ ఉండగా కూడా బార్బడోస్కి ముఖ్యంగా అందులో ఉన్న బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి గల ఇంపార్టెన్స్ గురించి ఒక్కసారి మాకు మా ప్రేక్షకులకి. ఖచ్చితంగానండి, మొదలే మనం చర్చలో చెప్పుకోవడం జరిగిందండి. నేటి జనరేషను MBBS తోటి సాటిస్ఫాక్షన్ కావడం లేదు, PG కూడా చేయాలి అనే సంకల్పము చాలా మందిలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము బెస్ట్ ఆప్షను అమెరికాలో PG చేసే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సో అమెరికాలో మనం డైరెక్ట్గా ఎంట్రీ కావడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, టైం ఎక్కువ లెంగ్తీగా ఉంటుంది. కాబట్టి మనము అమెరికాలో ఎంట్రీ చేయడానికి డోర్ స్టెప్గా ఉన్న ఈ కరీబియన్ కంట్రీస్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. మెయిన్గా కరీబియన్ కంట్రీస్లో సెలెక్ట్ చేసుకోవడంలో బార్బడోస్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయారిటీ మనం ఇచ్చిందంటే సేఫ్టీ సెక్యూరిటీ గురించి. ఒక ప్రయారిటీలో వచ్చినప్పటికీ మనం ISM ఎడ్యుటెక్ ఎప్పుడు కూడా సేఫ్ కంట్రీస్లోనే మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ కరీబియన్ కంట్రీస్లో బార్బడోస్ సేఫెస్ట్ కంట్రీ, క్రైమ్ రేట్ లేదు. అందులోనూ మొత్తం వాతావరణ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మనకు 100% మన హైదరాబాదు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక క్లైమేట్ పోలి ఉంటుంది. సో క్లైమేట్ పరంగా ఇబ్బంది లేదు, సేఫ్ కంట్రీ ఉంది. కాబట్టి మనము బార్బడోస్ సెలెక్ట్ చేయడం జరిగింది.
అండ్ బార్బడోస్లోని బ్రిస్టౌన్ ఇంటర్నేషనల్ వంటి ప్రత్యేకతలు ఏంటంటే స్టూడెంటు ఎప్పుడైనా సరే చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత తను పీజీ కోర్సు చేసుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేయడం అనేది మొదటి నుంచి ఏర్పాటు చేసే అవకాశాలు బ్రిస్టౌన్లో మనకు చాలా పుష్కలంగా ఉన్నాయండి. అంటే స్టూడెంట్ అనాలిసిస్ ప్రకారంగా వారికి ఎటువంటి కరికులం ఇవ్వాలి, ఆ కరికులంతో పాటు ఫ్యాకల్టీని ఎలాంటి వారిని ఇవ్వాలి, ఫ్యాకల్టీతో పాటు వాళ్ళు మానిటరింగ్ ఎవరు చేయాలి అనే మెంటర్స్ అందరూ కూడా దానికి ప్రిపేర్ అయ్యే పద్ధతిలో మనము బ్రిస్టౌన్ సెలెక్ట్ చేయడం జరిగిందండి. దీనికి అంతటికీ కారణము మాకు మోటివేట్ చేసింది డాక్టర్ ఫణిభూషణ్ గారు, భానుప్రకాష్ గారు అండి. సో వీరిద్దరి సహకారంతో మేము ఈ ప్రాజెక్ట్ను సక్సెస్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ పేరెంట్ కూడా ఈరోజు నేను 100% నేను పీజీ సక్సెస్ కావడానికి నేను రెడీ అవుతున్నాను అనుకుంటున్నారు తప్ప ఎలాంటి వాళ్ళలో ఎలాంటి సంశయం లేదు. కారణం ఏంటంటే ఆ ప్రిపరేషన్ అలాగా ఉంది. ప్రతిరోజు లేచిన వెంటనే నేను పీజీ క్యాండిడేట్ను, నాట్ ఏ మెడిసిన్ క్యాండిడేట్ అనుకుని అతను దినచర్య మొదలు పెడుతున్నాడు. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఈరోజు ప్రోగ్రామ్ ఏమి చేయాలనుకున్నానో ఆ ప్రోగ్రామ్ అంతా నేను చేసేసాను అనే సాటిస్ఫాక్ట్ తోటి రిపోర్ట్ తోటి పేరెంట్స్తో మాట్లాడి అతను డే ఎండ్ చేసుకుంటున్నాడు. సో ఇది జరుగుతుంది. అటువంటి ఒక కరికులం తోటి, ఫ్యాకల్టీ తోటి, మోటివేషన్ తోటి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తూ అటువంటి హోమ్లీ అట్మాస్ఫియర్ కలిగే హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాము, ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాము. వీటన్నిటికీ బ్రిస్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాలా అనుకూలంగా ఉందండి. ఓకే, ఇక భానుప్రకాష్ గారు ముఖ్యంగా ఎడ్యుకేషన్లో మెడిసిన్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే. అండ్ ఆ మెడిసిన్లో కూడా పీజీ చేయాలనుకున్న సంకల్పం అనేది అందరికీ కూడా ఉంటుంది. అండ్ అందులో అమెరికాలో పీజీ చేయడం అంటే అది మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి. అదొక అద్భుత అవకాశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ USMLE రాసిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే అమెరికా పీజీ చేయాలనుకుంటున్న డాక్టర్స్ విద్యార్థులకు కనుక మీరు తీసుకుంటున్న సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ గురించి ఒకసారి మా ప్రేక్షకులకి. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మనకు ఆల్రెడీ ఇట్ గోస్ విత్ అవర్ ఆర్గనైజేషన్ అండి. మనకు నాట్ ఓన్లీ ఇన్ బార్బడోస్, ఇన్ అక్రాస్ ద బోర్డ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఆల్ ద కంట్రీస్ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మన టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో ఆఫ్టర్ సేఫ్టీ సెక్యూరిటీ నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టుగా సెకండ్ వాట్ వి సీ ఈస్ ఎడ్యుకేషన్. మనకి పాండమిక్ టైంలో ఎంతైతే మనకు కరోనా వైరస్ అనేది ఫేమస్ అయిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అంతే జూమ్ కూడా ఫేమస్ అయింది మనకి. ఎవ్రీవన్ నోస్ అబౌట్ జూమ్. దానికంటే ముందు వరకు నోబడీ నోస్ వాట్ ఈస్ జూమ్. అంతే పరంగా కూడా మనకు ఈ క్లాసెస్ అని, ఈ లెర్నింగ్ అనేది కూడా మనకు ఫేమస్ అయింది అప్పుడే. అది ఇవన్నీ కూడా మనకు జరిగింది మార్చి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గత 7 months కానీ 6 months కానీ. బట్ ఈ లెర్నింగ్ మెథడాలజీ కానీ, మనకు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ, ఏదైనా సరే మనకు ఈ లెర్నింగ్లో టీచింగ్ మెథడాలజీలో ఇన్నోవేటివ్స్ కానీ, లేకపోతే మనకు వీడియో లెక్చర్స్ కానీ, ఇవన్నీ కూడా మేము 2016 నుంచే స్టార్ట్ చేసామండి. ఎట్ ద టైమ్ దెర్ వాజ్ నో పాండమిక్ అండ్ దెర్ వాజ్ నథింగ్. And we can proudly say that we are the only one who is doing a curriculum based animated medical videos. మీరు స్క్రీన్లో ఇప్పుడు చూస్తున్నారు. మెడిసిన్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క చాప్టరు మరియు ప్రతి ఒక్క టాపిక్ని యానిమేట్ చేయడం అనేది జరిగింది. సో జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అనగానే బోల్డ్ అని బుక్స్ చదువుకోవాలి, 10 గంటలు మనము చదువుకోవాలి అన్నట్టుగా చాలా మంది అంటుంటారు. ద మూమెంట్ యూ టేక్ ఇన్ టు అడ్మిషన్ ఇన్ టు ఎ మెడ్ స్కూల్ దే సే దట్ యూ హ్యావ్ టు స్టడీ ఫర్ 10 to 12 hours. సో డూ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ దీస్ డేస్ టు స్టడీ ఫర్ 10 to 12 hours? It is not possible. అండ్ నాట్ ఓన్లీ దట్, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా దే హ్యావ్ టు స్టడీ మల్టిపుల్ బుక్స్. ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్ అన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే 4-5 బుక్స్ చదువుకోవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి, ఇండియనైజ్డ్ బుక్స్ చదువుకోవాలి, అంటే చదువుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే దెర్ ఇస్ అ లెబోరియస్ వర్క్ ఒక మెడికల్ స్టూడెంట్కి అనేది ఉంటుంది. సో మేమేం చేసాము అంటే వీ వాంట్ టు మినిమైజ్ ద టైమ్, వీ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ లెర్నింగ్ రాదర్ దెన్ రోట్ లెర్నింగ్. సో దీంట్లో అంటే కాగ్నిటివ్ లెర్నింగ్కి మేము ఇంపార్టెన్స్ అనేది చాలా ఇచ్చాము. సో ద కాగ్నిటివ్ లెర్నింగ్లో మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వీడియోస్లో చూస్తున్నట్టుగా స్క్రీన్లో ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ని కానీ ఒక టాపిక్ని కానీ నేను యానిమేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, లేమ్యాన్కి కూడా అర్థమవుతుంది, నాన్ మెడికోకి కూడా అర్థమవుతుంది. మన బాడీలో జరిగే ప్రొసీజర్స్ కానీ, ప్రాసెసెస్ కానీ, మెటబాలిజమ్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా యానిమేట్ చేసి మనం చూపించగలుగుతాము. సో అంతేకాకుండా ఇప్పుడు ఒక స్టూడెంట్ అన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 5 బుక్కులు చదవాలి కాబట్టి మేమేం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్. మన అకాడమిక్ టీమ్ తోటి వీ ఓన్లీ రైట్ ద కంటెంట్. సో మనమే దాన్ని ఒక 5-6 బుక్స్లో నుంచి కంటెంట్ తీసుకొని మనం రాసి ఆ కంటెంట్ అంతా కూడా మనము వీడియో రూపంలో మార్చి
ఆ వీడియోస్ని అది కూడా యానిమేటెడ్ వీడియో రూపంలో మార్చి మనం స్టూడెంట్కి ఇవ్వడం ద్వారా స్టూడెంట్కి వెబ్సైట్లో మనం ఇచ్చేస్తాం. ఇప్పుడు బ్రిడ్జ్టోనే కాదు, ఏ యూనివర్సిటీకి ఐఎస్ఎం ఎడ్యుటెక్ ద్వారా వెళ్ళినా కూడా ద మూమెంట్ దే జాయిన్ ద మెడికల్ కాలేజ్ దే విల్ హ్యావ్ ఐడి యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ ఉంటుంది వాళ్ళకి ఆ వెబ్సైట్కి సంబంధించి. అంటే ఒక రోజు మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ విన్న తర్వాత ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ ఇన్ ద సేమ్ మేనర్ అండ్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనేది కూడా కాదు. సో చాలా డౌట్స్ ఉంటాయి. సో డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మనకు ఫారిన్లో ఉన్నా కూడా మనకు ఇండియనైజ్డ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఇంచుమించు ఒక్కొక్క కంట్రీలో 3 to 4 months నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. హార్డ్లీ నేను ఇండియాలో 2 months ఉంటాను. సో మై వర్క్ ఈజ్ మానిటరింగ్ ద ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నా లేదని. మా సంస్థ తరఫు నుంచి ఐ అపాయింటెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు నేను అక్కడ లేని సమయంలో కూడా ఇవన్నీ కరెక్ట్గా జరుగుతుండడము, ఐడి పాస్వర్డ్ స్టూడెంట్స్కి ఇవ్వడము, వాళ్ళకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము. ఇప్పుడు మనకు కిర్గిస్తాన్ లాంటి మనకు కంట్రీస్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కి సంబంధించిన ప్యాటర్న్ని ఫాలో అవ్వడము, బ్రిడ్జ్టౌన్కి సంబంధిస్తే మనకు యుఎస్ఎంలీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకు అక్కడ కండక్ట్ చేయడము, వాళ్ళకి వీడియోస్తో పాటు మనము లెక్చర్ నోట్స్ అనేది ఇవ్వడము, వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్స్ ఇవ్వడము, మన తరఫు నుంచి బుక్స్ ఇవ్వడము. అంటే ఎడ్యుకేషన్లో ఇంత ఎవరూ చేయట్లేదండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఖచ్చితంగా పోయి అడగొచ్చు, ఎవరినైనా సరే అడగొచ్చు. ఎడ్యుకేషన్లో ఇంతవరకు ఎవరు చేయట్లేదు కూడా. ఎందుకంటే ఒక సైట్లో మనము నోట్స్ కానీ, వీడియోస్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, కేసెస్ కానీ, టెక్స్ట్ బుక్స్ కూడా ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఇవ్వడమే కాకుండా, అంటే ఇచ్చి మా పని అయిపోయింది అనుకోకుండా వాళ్ళకి ఏం చేస్తామంటే ఇండియన్ లెక్చరర్స్ని కూడా ప్లేస్ చేయడం అనేది జరిగిందండి. ఎందుకంటే ఒక మెడికల్ స్టూడెంట్ అనేది ఫస్ట్ ఇయర్లోనే మనకు ఫారిన్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా హీ మే నాట్ కోప్ అప్ విత్ ద యాక్సెంట్ ఆఫ్ ద ఫారిన్ మెడికల్ లెక్చరర్స్. సో చాలా మంది కూడా, ఎందుకంటే కొంతమంది హిందీ మీడియం నుంచి వస్తారు, కొంతమంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది టౌన్స్లో నుంచి వస్తారు. సో దే మే నాట్ కోప్ అప్ విత్ ద కల్చర్ యాజ్ వెల్ యాజ్ ద యాక్సెంట్. సో అందుకని ఏం చేశాము అంటే వీ హ్యావ్ ఇన్-హౌస్ అకాడమిక్ టీమ్ అండి, ఇన్-హౌస్ అకాడమిక్ ఫ్యాకల్టీ. ఈ ఫ్యాకల్టీని మేము రెస్పెక్టివ్ యూనివర్సిటీస్లో వాళ్ళని ప్లేస్ చేసి, అంటే మనకు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కంప్లీట్గా ఇండియన్ లెక్చరర్సే మనకు అక్కడ యూనివర్సిటీస్లో టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో నాట్ ద ఫారెన్ ఫ్యాకల్టీ. సో ఇండియన్ లెక్చరర్సే టీచ్ చేయడము, వాళ్ళు కూడా మన మానిటరింగ్ సిస్టంలో ఉండడము, డే 1 నుంచి మనకు యుఎస్ఎంలీ కైండ్ ఆఫ్ కరికులం మీద ఫోకస్ చేయడము. ఇవన్నిటితో పాటు కాకుండా ద బెస్ట్ థింగ్ వాట్ స్టూడెంట్ ఈస్ గెట్టింగ్ ఈస్ ఈ లెర్నింగ్ మెటీరియల్ ఫ్రమ్ డే 1. సో మనం అంటాము పిక్చర్ స్పీక్స్ 1000 words అని చాలా మంది అంటారు. ఏదైనా సరే విజువల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది అని. ఇవాళ రేపు మీరు కూడా ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్ కూడా యానిమేషన్ మీద చాలా ఫోకస్ చేస్తారు, ఫ్లాష్ యానిమేషన్ అని, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని, ఇవన్నీ కూడా. ఇది మెడికల్ ఎడ్యుకేషన్లో తీసుకురావాలనేది ఎవరు అనుకోలేదు. సో ఇది ఒక యజ్ఞం లాగా, ఒక ప్రాసెస్ లాగా తీసుకొని, అంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మన బాడీలో జరిగే ప్రాసెస్ మీరు అక్కడ చూస్తున్నారు. హార్ట్ నుంచి వచ్చే మనకు ఇంపల్సెస్ అవన్నీ కూడా ఎలా ట్రావెల్ అవుతాయి, ఎలా రీచ్ అవుతాయి, దాన్ని మనకు గుండె ఎలా కొట్టుకుంటుంది, ప్రతి ఒక్కటి కూడా మనకు కళ్ళకి కట్టినట్టుగా కనిపించడం. ఎందుకంటే ఒకటే టెక్స్ట్ బుక్ మనం ముగ్గురం చదివితే మీకు ఒకలాగా అర్థమవుతుంది, నాకు ఒకలాగా అర్థమవుతుంది, నాగేశ్వరరావు గారికి ఒకలాగా అర్థమవుతుంది. కానీ ఆ అర్థమయ్యేది కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. అది సరి అయిన దారిలో పెట్టాలి అంటే ఇలాంటి అకాడమిక్ రిఫార్మ్స్ అనేవి అవసరము. అంటే ఇలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అక్రాస్ ద బోర్డ్లో దొరుకుతుంది కాబట్టి దట్ ఈస్ ద స్పెషాలిటీ అండి. సో ఇంకోటి ప్రీవియస్ క్వశ్చన్ మీరు నాగేశ్వరరావు గారిని కూడా అడిగారు. సో వై యూ సెలెక్టెడ్ ఓన్లీ బ్రిడ్జ్టోన్ అని. సో నాగేశ్వరరావు గారు చెప్పిన అన్ని పాయింట్స్లలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఓనర్షిప్ ఆఫ్ ద యూనివర్సిటీ అండి. ఎందుకంటే మనం వేరే ఏదో యూనివర్సిటీస్కి కన్సల్టెంట్ లాగా వర్క్ చేసి మనం స్టూడెంట్స్ని పంపించడం అనేది కాదు, మన ఓన్ యూనివర్సిటీస్ని మన పిల్లల్ని పంపిస్తున్నాం అన్నట్టుగా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ అగ్రీ in any of the meetings that we are not a consulting company, we are a to Z services company. So we are service based company and అది కూడా academic services provide చేస్తూ ఉంటాం మనం. అదండి మెయిన్గా. ఓకే, ప్రొఫెసర్ మీనా కుమారి గారు, మీరు ముఖ్యంగా బార్బడోసా బ్రిడ్జ్టౌన్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మీ పిల్లల్ని మీరు చదివించడానికి గల ప్రేరణ గురించి ఒకసారి ప్రేక్షకులకి. మా అమ్మాయిని బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి పంపించడానికి ముఖ్య కారణం ఐఎస్ఎం ఎడ్యుటెక్ అని చెప్పొచ్చు మేడం. ఎందుకంటే ఐఎస్ఎం ఎడ్యుటెక్కి 18 సంవత్సరాల అనుభవం ఉందని తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని అంత దూరం పంపించాలి అంటే చాలా భయపడతాం అందులోను. ఓకే, సో ఐఎస్ఎం ఎడ్యుటెక్ ద్వారా వివిధ దేశాల నుంచి సక్సెస్ఫుల్ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుసుకున్నాను. సో నేను మొత్తం గూగుల్లో అంతా సెర్చ్ చేశాను. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ద్వారా వచ్చిన డాక్టర్స్తో మాట్లాడాము వేరే కంట్రీస్ ద్వారా. సో ఈ విధంగా ఐఎస్ఎం ఎడ్యుటెక్ ద్వారా బిఐయు పంపిద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకొక కారణం ఏంటంటే కెరేబియన్ కంట్రీస్లో యుఎస్ బేస్డ్ సిలబస్ ఫాలో అవ్వడం వల్ల యుఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది.
సో ఇందులో కూడా యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ వర్క్ చేశాను కాబట్టి నాకు మెడికల్ గురించి అంత ఐడియా లేకుండింది. సో నేను మొత్తం అంతా సర్చ్ చేసి యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయాలంటే 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3. దెన్ ఈ 3 స్టేజెస్ క్లియర్ చేసుకుంటే పీజీ యుఎస్లో చేయొచ్చు. సో ఇంకొకటి బ్రిడ్జ్ టౌన్ అనేది ఒక సేఫ్ సిటీ, బార్బడాస్ అనేది ఒక సేఫ్ కంట్రీ. సో కెరేబియన్ కంట్రీస్లో విచ్ ఇస్ ద మోస్ట్ సేఫ్ కంట్రీ అని మనం గూగుల్లో సర్చ్ చేస్తే బార్బడాస్ ఈజ్ ద సేఫ్ కంట్రీ. సో బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అలా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు సార్ వాళ్ళు చెప్పిన దానికి ప్రతి ఒక్క దానికి సాక్ష్యం అనేది నేను ఉన్నానని చెప్పగలనది సంతోషం. ఎందుకంటే అమ్మాయిని పంపించి 1 year అయిపోతుంది. లాస్ట్ డిసెంబర్ 12th వెళ్ళారు. ఈ డిసెంబర్కి 1 year అయిపోతుంది. 3rd సెమిస్టర్లో ఉన్నారు. సో ఏ విధంగా ఏ టైంలో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా నాగేశ్వరరావు సార్ కానీ తర్వాత శ్రీనేష్ సార్ కానీ హెల్ప్ఫుల్గా ఉన్నారు. అక్కడ ప్రియా మేడం ఉన్నారు. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ వాళ్ళ ఫాదర్ డిసైడ్ అయ్యారు పంపిద్దాం వేరే దేశానికి మెడిసిన్ కానీ, బట్ నాకు అమ్మాయిని పంపడం అంత ఇష్టం లేకునింది. సో ఇక్కడే మెడిసిన్ చేపిద్దాం అనుకున్నాం. బట్ ఒక్కొక్క బ్యాచ్తో కూడా ఐఎస్ఎం ద్వారా ఒక మెంబర్ వెళ్తారు, లీడర్కి వెళ్తారు. సో కాబట్టి సేఫ్ ఈ 1 yearలో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో పేరెంట్స్ అందరికీ చెప్తాను. సో హ్యాపీగా బ్రిడ్జ్ టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించవచ్చండి. రైట్. ఇక ఈశ్వర్ గారు, మీరు కూడా మీ పిల్లల్ని అక్కడికి పంపించడం జరిగింది, వారు కూడా అక్కడ చదువుతున్నారు. సో వాళ్ళు అక్కడ ఎలా చదవగలుగుతున్నారు, అట్ ద సేమ్ టైం వారికి ఎటువంటి ప్రోత్సాహం మన ఎడ్యుటెక్ వారి పరంగా నుంచి అందుతుంది, ఒక్కసారి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని వారితో షేర్ చేసుకోండి. ముందుగా మన ప్రజలందరికీ దివాళీ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి మీ ద్వారా. మేము ఐఎస్ఎం గురించి మాకు తెలియదు యాక్చువల్గా. అయితే నేను ఆఫీస్ వర్క్ వచ్చినప్పుడు కొద్దిగా తెలుసుండే. దాని ద్వారా మా పిల్లల్ని పంపించాలని అనుకుంటాము. తర్వాత సార్ నాగేశ్వరరావు గారికి ఫోన్ చేస్తుంటే వచ్చి చూసిన తర్వాత ఇట్లా అని చెప్తే మా ఫ్రెండ్స్ కూడా యుఎస్లో ఉంటారు, వాళ్ళ దగ్గర తెలుసుకుంటే అరే చేర్పించు బాగుంటుంది అని చెప్పన్నారు. వాళ్ళ దగ్గర తెలుసుకున్నాము. పంపించి 1 year అయినా కూడా నాకంటే 2 అమ్మాయిలు పంపించాము మేము. సేఫ్ సైడ్గా ఉంది మాకు. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటుందో మా ఇంట్లో అలా విధంగా మేము ఫీల్ అవుతున్నాం. 1 year అయింది కూడా నేను మా పిల్లలు మా ఇంట్లో ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఇప్పుడైతే. దానికి కారణం సాయికృష్ణ గారు, నాగేశ్వరరావు గారు ప్లస్ మేడం గారు వచ్చినప్పటి నుంచి ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు ఇప్పుడు పిల్లలందరూ. మ్యాక్సిమం ఇప్పుడు వెళ్ళిన బ్యాచ్ మొత్తం పీజీ సీట్ 80% కొడతారని చెప్పేసి మాకు చాలా సంపన్నంగా ఉందండి. మేము పిల్లలు వచ్చేటప్పుడు పీజీ సీట్తో పట్టా పుచ్చుకునేసి ఇండియాకి వస్తారని చెప్పేసి ఇండియాలో మంచిగా మెడిసిన్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నామండి. అక్కడ కూడా ఫుడ్ విషయం కూడా చాలా బాగుంది. ప్లస్ ఇండియన్ షెఫ్ వాళ్ళు చేయడం వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే పిల్లలైతే డే నైట్ ఎప్పుడు ఫోన్ చేసినా డాడీ బాగున్నాము, ఇక్కడ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, మీకు ఎటువంటి లేకుండా మేము తీసుకొస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారండి. అట్లాగే ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాగేశ్వర ద్వారా మేము క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకే. ఇక నాగేశ్వర్ గారు, ముఖ్యంగా మీ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ని గారిని మీరు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారితో మీకున్న అనుబంధం గురించి ఒకసారి. ఈ COVID-19 సమయంలో మనకు చాలా ఇబ్బందులు కలిగిన విషయం అందరికీ తెలుసండి. సో అన్ని కాలేజెస్ షట్ డౌన్ చేసేసారు మార్చి 22 తర్వాత. యూనివర్సిటీని క్లోజ్ చేశారు. స్టూడెంట్స్ కెరియరు, అకాడమిక్ కెరియరు ఎవరు కూడా ఆలోచించకుండా ఉరుకులు పరుగులు పెట్టి ఇళ్ళకి చేరుకోవాలనుకున్నారు. కానీ ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా స్టూడెంట్స్ అకాడమిక్ కెరీర్ కంప్లీట్ చేసే పద్ధతిలో అన్ని చర్యలు తీసుకొని పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి స్టూడెంట్ కూడా కౌన్సిలింగ్ చేసి అకాడమిక్ కెరీర్ కంప్లీట్ చేసిన విషయం మా పేరెంట్స్ అందరికీ తెలుసండి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ది అకాడమిక్ కెరీర్ అయిన తర్వాత మనము వందే భారత్ మిషన్లో ఫ్లైట్లు సరిపోక మన స్పెషల్ ఫ్లైట్స్ వేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మనము 34 స్పెషల్ ఫ్లైట్స్ వేసి మన స్టూడెంట్స్ అంతా తీసుకురావడం జరిగిందండి. సో అలా జర్నీ చేసిన తర్వాత ఇంకా మన కాలేజీలో కాకుండా ఇతర కాలేజీలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ మిగిలిపోవడం జరిగింది కిర్గిస్తాన్లో. సో వాళ్ళు ఎంబసీని అప్రోచ్ చేసిన తర్వాత మీడియాలో ఉన్న ఆ యొక్క వార్తలన్నీ చూసిన సోను సూద్ గారు తను వలస కార్మికులకు చేసిన విషయంలో తను చేసింది సరిపోలేదు, ఇంకా విదేశాల పిల్లలు కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఆయన స్పెషల్ ఫ్లైట్స్ వేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆ ప్రొసీజర్లో ఆయన కొద్దిగా ఆటంకాలు కలిగాయి. సో ఆటంకాలను సాల్వ్ చేయడంలో మనం ఐఎస్ఎం ఎడ్యుటెక్ని ఆయన సంప్రదించడము, మేము ఆయనకు కోఆపరేట్ చేయడము. సో ఆ జర్నీలో మా రిలేషన్షిప్లో వాట్ ఈజ్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనేసి అని క్లారిటీ వచ్చింది. జస్ట్ మా 5 కంట్రీస్ అండ్ 11 కాలేజెస్లో 20 lakhs నుంచి 35-40 lakhs లోపల మనము ఎడ్యుకేషన్ ఇవ్వడము, పీజీ సైతంగా బ్రిడ్జ్టౌన్లు ఇవ్వడం అనేది ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే ఇండియాలో అయితే 1.25 crores పెట్టాలి ఓన్లీ మెడిసిన్కే. సో ఇటువంటిది మీరు 25 to 35 lakhsలో మీరు మెడిసిన్ ఇస్తున్నారు, అది కూడా 100% కమిట్మెంట్గా రిజల్ట్ తోటి ఇస్తున్నారు, సేఫ్టీ ఇస్తున్నారు, కేర్ తీసుకుంటున్నారు, అన్ని విధాలా మీరు కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగిందండి. సో అలా మనము చారిటబుల్ ట్రస్ట్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది, స్కాలర్షిప్స్ కూడా ఆయన ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ అవగాహన కలిగించడానికి మనం స్పాట్ అడ్మిషన్స్, అవేర్నెస్ మీట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ హైదరాబాద్లో కూడా మన ఐఎస్ఎం డాక్టర్స్కు COVID-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ సన్మానం చేయడం జరిగిందండి. అలాగనే ఈ సాటర్డే, కమింగ్ సాటర్డే అండ్ సండే విజయవాడ, విశాఖపట్నంలో కూడా మనం COVID-19 వారియర్స్ ఐఎస్ఎం డాక్టర్స్కు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఇలా మా డాక్టర్స్ అందరికీ స్ఫూర్తిగా ఉంటూ మేము ఎంకరేజ్ చేస్తూ మన సోను సూద్ గారి స్కాలర్షిప్స్ కూడా దోహదపడే అవకాశం కూడా ఉందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు, అండ్ మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎస్ఎం ఎడ్యూటెక్లో స్టూడెంట్స్ కనుక మెడిసిన్ చేసినట్టయితే ఎలాంటి ప్రయోజనాలు వారికి కలుగుతాయో, అలాగే ఐఎస్ఎంఈలో ఎలాంటి ఫ్యాకల్టీ గురించి కానీ మిగతా అన్ని విషయాల గురించి కూడా చాలా క్లియర్గా మా ప్రేక్షకులకు అందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్టడీ టైం. స్టే ట్యూన్ టు TV5.